యాక్టివిటీ చేసినా బాబాను మనం గుర్తు చేసేదానికి అంటే మూడు దాంట్లో ఉండేటువంటి మనకు బాబా పట్ల ఉండేటువంటి ప్రేమ, బాబా వల్ల మనకు పొందినటువంటి ఆనందాన్ని 10 మందితో పంచుకోవటం. ఈ యాక్టివిటీ వల్ల బాబాని మీద మనకు ఇంకా ఫోకస్, మరి ఇంకా సాయి ఊసే సాయి ధ్యాసే. ఈ సాయి ఊసుని సాయి ధ్యాసని మనలో పెంచేటువంటి విధంగా ఉందా లేదా ఇది చూసుకొని ఈ రెండు ఫుల్ఫిల్ దేనికైతే చేసుకోండి. ఏదైనా మంచి యాక్టివిటీ. ఇవి కాకపోతే ఈ రెండు కానీ చేయకపోతే ఏది మంచి యాక్టివిటీ కాదు. మనల్ని ఎంత బాబాకి దగ్గర చేస్తుంది, మనలో బాబా స్మరణను ఎంత పెంచుతోంది, మనకు బాబా పట్ల ఉండేటువంటి ప్రేమను 10 మంది మనం పంచుకునేదానికి ఇది దోహదం చేస్తుంది, మనకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఇదే పెట్టుకోండి. అందుకే మనం ఇంత యాక్టివిటీ చేస్తున్నాం, మనం ఇంత సమాజ సేవ చేస్తున్నాం, ఆర్గనైజ్ చేస్తున్నాం. నేను ఆర్గనైజర్ని, మిగతా వాళ్ళు ఫాలో ఇటువంటి వాటి వల్ల కాదు. నువ్వు చేసినటువంటి యాక్టివిటీ వల్ల బాబాకు చేసేటువంటి సేవ ఏం లేదు, నీకు నువ్వు చేసుకునేటువంటి సేవ. ఊరికైనా అంటాం సాయి సేవ అని. సేవ అనేది ఆయన చేసేటువంటి ఒక ఊడికం లాంటిది, ఒక సర్వీస్ లాంటిది, అంతే తప్ప హెల్ప్ కాదు. దానికి మనం చేసే కాంట్రిబ్యూషన్ కాదు, మనకు మనం చేసుకునే కాంట్రిబ్యూషన్. యూఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. పక్కన వాడికి నువ్వు చేసేటువంటి సర్వీస్ కాదు. సాటి మనిషికి మానవ సేవే మాధవ సేవ. మనకు మాధవ సేవ చేస్తే మానవ సేవ చేసినట్టే. మళ్ళా నిజమైన మాధవ సేవ తెలిస్తే మానవ సేవ చేస్తాం. నిజమైన మాధవ సేవ తెలియకుండా మానవ సేవ చేస్తే మాధవ సేవే ఎలా అవుతుంది కాదు. కాబట్టి మనకు కావాల్సినటువంటిది ఏంటి? ఇమ్మీడియట్ పాయింట్స్. మనలో సాయి ఊసు సాయి చేసిన పెంచుతుందా, బాబా స్మరణని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా, మనకు బాబా పట్ల ఉండేటువంటి ప్రేమ, బాబా మనకి ఇచ్చినటువంటి ఆనందాన్ని 10 మందితో పంచుకునేదానికి ఇదొక మీన్స్ లాగా, ఒక సాధనలాగా ఉపయోగపడుతుందా లేదా. ఇవి చేస్తుండేటప్పుడు ఈ మొదటి రెండింటి వల్ల మనలో అహంకారం, చిన్న చిన్న వంతులు, కీచులాటలు, అసూయ, ద్వేషాలు ఇటువంటివన్నీ మనలోంచి పోతున్నాయా లేదా. ఇవన్నీ ఈ మొదటి రెండు కానీ సరిగ్గా జరిగితే గుర్తేంటంటే అవి చేస్తున్నాం ఎట్లా తెలుస్తుందండి మాకు, మేము అలాగే అనుకుంటున్నాం అంటాం. అవి సరిగ్గా జరిగితే ఇవి ఉండవు. ఈ మూడో దానితో మొదటి దాని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అది సరైన యాక్టివిటీ. బాబా పట్ల మనసు యాక్టివ్గా ఉండటమే నిజమైన యాక్టివిటీ.